మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో ధనుర్రాశి వారికి మీ రాశి యొక్క గొప్పతనం తెలుసా? ఇది ఈ వీడియో తప్పకుండా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఏలినాడిసి గడిచినప్పటికీ కూడా సో ఇక్కడ ఇంకా మాకు కొన్ని స్ట్రగుల్స్ ఏర్పడుతూ ఉన్నాయి అంటాం. అదేవిధంగా ఈ రాశికి రాశ్యాధిపతి అయిన గురుడి యొక్క సంచారం కూడా 6th హౌస్ ఏదైతే రుణ రోగ శత్రుస్థానంగా ఒక అవరోధాలు అడ్డంకులు ఆటంకాలు సమస్యలు రోగకారకమైన ఈ యొక్క 6వ ఇంట రాశ్యాధిపతి గురుడే సంచరిస్తున్న వేళ ధనుర్రాశి వారు తప్పకుండా మీ యొక్క బలం గురించి తెలుసుకోవాలి. సో ధనుర్రాశి అనేది లక్ష్య సాధనా శక్తి కలిగిన రాశి. ఇది ఒరిజినల్ కాలపురుషుడి నుంచి కూడా 9th హౌస్ అంటే ఏదైతే త్రికోణ స్థానంలో హయ్యర్ త్రికోణ స్థానం 5, 9 త్రికోణ స్థానాల్లో హయ్యర్గా మీ యొక్క సంప్రదాయాలు ఆచారాలు ఆధ్యాత్మికత మీ గురువులు ముఖ్యంగా 9th హౌస్ అనేది ప్యూర్ లక్ అదృష్టానికి సంబంధించింది. ఎవరి జాతకంలో అయినా ఏ లగ్నానికైనా నవమాధిపతి అత్యంత శుభుడు ఏ లగ్నానికైనా. అలాంటిది న్యాచురల్ కాలపురుషుల్లో అంటే మేషాది రాశుల నుంచి మనం తీసుకుంటే కాలపురుషుల నుంచి తీసుకుంటే ధనుర్రాశి అనేది ఒరిజినల్ 9th హౌస్ అన్నమాట. సో కాబట్టి వీళ్ళు ఎప్పుడు సాత్వికులుగాను సో ఎలాంటి సమస్యనైనా సో జటిలం చేసుకోకుండా లేకపోతే ఒక కుజుడిలాగా కోపావేశాలతో వీళ్ళు దాడికి వెళ్ళేటట్టు కానీ లేకపోతే ఒక శనిలాగా కొంచెం మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళటం కానీ సో ఇలాగా మిగిలిన పాపగ్రహాలాగా రవిలాగా లేకపోతే ఒక అహంభావంతో అహంకారంతో వీళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదిరించే వాళ్ళని వాళ్ళ అహంకారంతో అహంభావంతో ఎదిరిద్దాం అనుకోవటం కానీ ఇలా కాకుండా ధనుర్రాశి. సో ఈ రాశి ఇంటెలిజెన్స్ రాశికి అధిపతే గురుడు జ్ఞానకారకుడు. జూపిటర్ ఇస్ ద కారక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జ్ఞానకారకుడు. ఒరిజినల్ 9th కాలపురుషుల నుంచి సంప్రదాయాలు ఆచారాలు ఎథిక్స్. సో కాబట్టి ధనుర్రాశి వారు స్వతహాగానే కొంత దైవ భక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. అదేవిధంగా మీరు చూసినట్టయితే ధనస్సు అలాగే గుర్రం. సో ఇక్కడ ఏంటంటే అవసరం అయితే వీళ్ళు పరిగెత్తగలరు. అవసరం కాలం తరుగుతుంది అనుకుంటే వీళ్ళు పరిగెత్తగలరు. అలాగే లేదు అనుకుంటే నెమ్మదిగా గురి చూసి సమయం చూసుకొని తమ లక్ష్యాన్ని నెమ్మదిగా సాధించగలరు. అవసరమైతే పరిగెత్తగలరు, లేకపోతే కూర్చుని రిలాక్స్డ్గానే లక్ష్య సాధనకై వీళ్ళు పోరాటం చేయగలరు. అలాంటి అద్భుతమైన ధనుసు రాశి ఇప్పుడు యాక్చువల్గా 6వ స్థానంలో రాశ్యాధిపతి గురుడి యొక్క సంచారం కలగటం ఏమంటారంటే జనరల్గా రాజ భయాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఏదో ఒక సమస్య గురించి ఏదో ఒక విషయం గురించి లోతుగా ఆలోచిస్తూ మీకు మీరుగా ఎక్కువగా ఈ వ్యయ స్థానం మీద గురుడి యొక్క దృష్టి మిమ్మల్ని ఒక లేనిపోని ఒక తీవ్రమైన ఒక మానసిక ఆలోచనలకి మీరు లోనవటం అనేది గురువు గారు 6వ ఇంట ఎప్పుడైతే వచ్చారో మే 2వ తారీఖు నుంచి అప్పటి నుంచే మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ మీకై మీరు సమస్యలకి వెళ్ళినా వెళ్ళకపోయినా సమస్యలే మిమ్మల్ని లాగుతూ ఉంటాయి. ఎటు చూసినా ప్రతిదీ కూడా ఒక అవరోధంలాగా అడ్డంకి ఏదో ఒక ప్రతిదీ సమస్యనా ప్రతిదీ కూడా ఏదో ఒక వివాదంలానే అనిపిస్తూ ఉంటుంది మనసుకి. ఎందుకంటే ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఎప్పుడైతే 6th హౌస్లో ఉన్నాడో సో ఇక్కడ మీకు వచ్చే సమస్యని అది అప్పులు కానీ రోగం కానీ శత్రుపీడ కానీ సో ఇక్కడ ఏంటంటే గురువు గారు తప్పకుండా శత్రువునైనా సరే ధనుర్రాశి అవటం వల్ల త్రూ హిస్ ఇంటెలిజెన్స్ వాళ్ళ జ్ఞానంతో
మంచి మాటలతోనే వాళ్ళని శత్రువుల్ని వీళ్ళు చక్కగా మార్చుకోవటం, వాళ్ళని విజయాన్ని పొందే దిశలో వీళ్ళు ఎక్కువగా మూర్ఖత్వాన్ని కానీ లేకపోతే ర్యాష్ టెండెన్సీ కానీ ఉండదు. అక్కడ కూడా వాళ్ళకి తగినట్టుగా వివేకంతో, వివేచనతో, జ్ఞానంతో, ఇంటెలిజెన్స్తోనే వచ్చే సమస్యలను అధిగమించాలని ట్రై చేస్తుంటారు వీళ్ళు మంచి మాటలతో. ఎందుకంటే దైవ గురువు, దేవతలకే అధిపతి గురువు, అలాంటిది ధనుసు రాశి. సో కాబట్టి ఇక్కడ ఇంకా ధనుసు రాశి గురించి తెలుసుకోవాల్సిన విషయం, ఎలాంటి గ్రహాన్నైనా తీసుకొచ్చి ధనుసు రాశిలో కూర్చోబెట్టండి. ధనుర్రాశి అనేది ఆప్టిమిజం, ఆశావాదం. సో ఏ గ్రహం ధనుసు రాశిలోకి వచ్చినా సరే మనకి మంచి జరుగుతుంది, ఎప్పటికైనా మంచి జరుగుతుంది, తప్పకుండా మంచి జరుగుతుంది అనే ఒక మంచి ఆశావాదాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈవెన్ పాపగ్రహాలు కూడా, మనకి చెడు చేసే గ్రహాలు కూడా ధనుసు రాశిలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ధనుసు రాశి అనేది దేవతలకు అధిపతిని గురువు యొక్క రాశి. ఏ గ్రహం వచ్చినా మంచివాడి దగ్గర ఉన్నప్పుడు, మంచి ఇంట్లో ఉన్నప్పుడు, మంచి ఆలోచనలు కలుగజేసే ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా వాడు చెడు ఆలోచన చేస్తూ కూడా ఏంటో చూస్తూ మనం ఇలా చెడుగా ఆలోచించలేకపోతున్నాం అన్నట్టు ఆ ధనుసు రాశిలో ఎంతటి పాపగ్రహం ఉన్నా కూడా మనకి అంతగా అది దాని యొక్క క్రూర స్వభావాన్ని కొంచెం తగ్గించుకునే ఆస్కారాలు ఉంటాయి. అలాగే 8, 6, 12 లాంటి దుస్థానాధిపతులు ఉన్నా సరే ఇలాంటి ఉన్నప్పుడు మనం ఏవో కోల్పోవటం, ఎవరినో నమ్మి మోసపోవటం, లేకపోతే ఏదైనా పోగొట్టుకోవటం, ఒక అనిశ్చితమైన పరిస్థితులు ఏర్పడటం, జాబ్లో గ్రోత్ లేకపోవటం, ఇలాంటివి ఏమన్నా ఏర్పడ్డా కూడా ఇన్ కేస్ ఆ ధనుసు రాశిలో మీ లగ్నాన్ని బట్టి నడిచే మహర్దశలో కానీ అంతర్దశలో కానీ ధనుసు రాశిలో ఉన్న ఏ గ్రహం అయినా సరే, ఓకే నా శాలరీ ఇప్పుడు 4,000 కావచ్చు, ఫ్యూచర్లో 40,000 సంపాదిస్తా, ఇదే ఎక్స్పీరియన్స్. ఓకే 1000 స్థానాధిపతి మహాదశ నడుస్తుంది, ధనుసు రాశిలో ఉన్నాడు, డబ్బులు పోయినాయి, పోయింది, ఫస్ట్ శాలరీ మొత్తం పర్సులో పెట్టుకున్న 20,000 పోయినాయి, పోనీ 40,000 సంపాదిస్తా డెఫినెట్గా నెక్స్ట్ మంత్ మళ్ళీ. ఇలా ఒక ఆశావాదాన్ని ధనుసు రాశిలో ఉన్న ప్రతి గ్రహం కూడా ఇక్కడ మీకు ఇస్తుంది. సో ధనుసు రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా టేక్ ఇట్ ఈజీ, బీ పాజిటివ్ నేచర్ ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి మెయిన్గా ఈ ఆప్టిమిజం అనేది బీపీలు కానీ పెద్ద అన్ఎక్స్పెక్టెడ్గా ఎమోషనల్గా వచ్చే వాటి వల్ల వచ్చే యాంగ్జైటీల వల్ల, వీటి వల్ల వచ్చే పెద్ద హెల్త్ ఇష్యూస్ కానీ వీళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉండడం. మహా అయితే లగ్నం నుంచి ఏదైనా పాపగ్రహాలు కలిగి ఉంటే తప్పించి, బట్ ధనుసు రాశి అనేది ఆప్టిమిస్టిక్ రాశి. కాబట్టి మీ రాశి యొక్క లక్షణం, ఆ రాశి యొక్క గొప్పతనం, దేవగురికి అధిపతి అయిన ఆ రాశి యొక్క గురు భగవానుడి రాశి అయిన మీరు తప్పకుండా నేను సాధిస్తాను కామెంట్స్లో కూడా ఇక నుంచి మీ పక్క వారిని మోటివేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ ఉత్త మాటలు కాదు. ధనుసు రాశి అనేది మేషాది నుంచి చూస్తే 9th హౌస్, ఒరిజినల్ 9th హౌస్, ధర్మబద్ధమైన రాశి, స్పిరిచువల్ రాశి, దేవతలకు అధిపతిని గురువైన రాశి, ఇంటెలిజెన్స్ రాశి, దేవత. అలాగే ఇక్కడ ఆశావాదం, ఆప్టమిస్టిక్ నేచర్. పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నా తప్పకుండా మళ్ళీ నేను పోరాడగలను, అవసరమైతే పరిగెడతా, కాలం అనుకూలంగా లేకపోతే పర్వాలేదు, ఇప్పుడు నాకు కొంత పర్వాలేదు అనుకుంటే హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతా. అవసరమైతే ధనుసు రాశి ఎప్పుడైతే బాణాన్ని మనం 2, 3, 4, 5 సెంటీమీటర్లు వెనక్కి లాగినంత మాత్రాన బాణం వెనక్కి వచ్చినట్టు కాదు, మళ్ళీ అంతకు మించి 40 రెట్ల ఫోర్సుతో అది దూసుకుపోయి దాని లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరగలదు. కాబట్టి బాణం 2, 3, 4 స్టెప్పులు వెనక్కి వచ్చిందని మీరు ఆ విషయం గురించి పెద్దగా ధనుసు రాశి వాళ్ళు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల గురించి
ఏమీ కూడా విచారించాల్సిన అవసరం లేదు. ఎంతకింత రెట్టింపుగా ముందుకు వెళ్తుంది ధనుసు రాశి. కాబట్టి ఈ ఆప్టిమిస్టిక్ నేచర్ ఉన్న, ఇంటెలిజెన్స్ నేచర్ ఉన్న ఈ యొక్క రాశి యొక్క తత్వాన్ని మీరు గ్రహించి 6th హౌస్లో గురుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సమస్యల వలయంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఎవ్వడు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ఎవడు కూడా మనకి ప్రతి వాడు కూడా ఈ టైంలో మనకి చులకనగా మనకు కనిపించచ్చు ఎదుటోడికి. దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచిన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. చదవండి, మీలో ఉన్న రాశ్యాధిపతి గురుణ్ణి నిద్ర లేపండి, ఎవడైనా సరే మీ దగ్గరికి రావాల్సిందే. ట్రై చేసి చూడండి ఆలోచిస్తే. సో ధనుస్సు రాశి ఫ్యామిలీ అందరూ కూడా మాటని, ఈ యొక్క విషయాన్ని, మీ గొప్పతనాన్ని తెలుసుకొని ఇక నుంచి లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.